మొత్తానికి చూస్తున్నాం పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాలకు సంబంధించి పబ్లిక్ పల్స్ 2025 అంటూ రాజ్ న్యూస్ స్టడీ చేసింది. ఒకవేళ ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నేతలపైన బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది కనుక అనివార్యం ఉప ఎన్నిక అయితే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తూ కీలకమైన ఈ 10 మంది ఎమ్మెల్యేలపైనే గడిచిన వారం 10 రోజులుగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట ఉప ఎన్నిక జరిగితే ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోందని చెప్పేసి క్షేత్రస్థాయిలో రాజ్ న్యూస్ పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో. మరి పబ్లిక్ కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. రాజ్ న్యూస్ చేస్తున్న ఈ స్టడీకి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన అయితే లభించింది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు స్టడీలు చేపడుతూ ఉంటారు. కానీ ఏదైతే ప్రజల్లో అనుమానంగా ఉందో పార్టీ ఫిరాయించిన వ్యక్తుల విషయంలో చర్యలు తీసుకుంటే కనుక ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనివార్యమైతే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అసలు ఓటర్గా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో సరైన సమయంలో సరైన స్టడీ చేపట్టారంటూ కూడా రాజ్ న్యూస్కు కూడా ప్రశంసలు అనేవి వచ్చాయి. సో అందుకనే ఇప్పటి వరకు చూసాం ఒక 6 నియోజకవర్గాలకు సంబంధించి. నెక్స్ట్ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక చేవెళ్లలో ఎస్సీ నియోజకవర్గం ఇది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధిలో ఇప్పుడు చేవెళ్ల అనేది చాలా ప్రముఖంగా నిలుస్తోంది. రియల్ బూమ్ ఇప్పుడు శివారులో ఊపందుకోవడంతో ఈ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి ఎనలేని ప్రాధాన్యత అనేది కనిపిస్తోంది. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2014లో 2018 అలాగే 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు కాళే యాదయ్య గారు. ఇక 2014 ఎన్నికల్లో కేఎస్ రత్నం పైన కేవలం 771 ఓట్లతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నం పైన 33,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇక 2023 ఎన్నికల్లో మళ్ళీ అతి తక్కువ ఓట్లు 268 ఓట్లతో గెలిచి హ్యాట్రిక్ విజయాలైతే నమోదు చేశారు కాళే యాదయ్య. ఇక 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన యాదయ్య 2023లోనూ తక్కువ ఓట్లతోనే గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే చేవెళ్ల అసెంబ్లీ పోరులో కాళే యాదయ్యకు 76,218 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్కు 75,950 ఓట్లు, బీజేపీ కేఎస్ రత్నంకు 38,455 ఓట్లు లభించాయి. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇక్కడ పోటీ కనుక జరిగితే రసవత్తరంగా ఉంటుంది. సో అందుకు రంగం కూడా సిద్ధమవుతోంది అన్న అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. సో వరుసగా 3 సార్లు విజయం సాధించిన కాళే యాదయ్య ఇప్పటికిప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం అయితే వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది. ఇక చేవెళ్లలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని సాధించే అవకాశం కనిపిస్తోంది అని చెప్పేసి స్థానికుల నుంచి కూడా భావన అనేది వ్యక్తమవుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. బీజేపీ కూడా ఓట్లను భారీగా చీల్చే అవకాశం చేవెళ్లలో పర్టికులర్గా కనిపిస్తోంది. సో చేవెళ్లలో క్షేత్రస్థాయి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ స్టడీ వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు ఉన్నారు. సైదులు చెప్పండి, చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడిప్పుడే రియల్ భూమితో డెవలప్ అవుతున్న ఏరియా. సో ఇక్కడ ప్రజలు అభివృద్ధి కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి, లేదంటే వేరే పార్టీల వైపు వెళ్ళాలంటున్నారు. సో ఏంటి చేవెళ్ల చెల్లెమ్మ ఏమైనా ఇక్కడ కాస్త ప్రాభవం చూపే అవకాశం కనిపిస్తోందా, ఎలాంటి స్టడీ వినిపిస్తోంది? ఎస్ రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీకి చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం చేవెళ్ల. ఎందుకంటే మనకి ఆనాడు చూసుకుంటే రాజశేఖర రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రంలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా చాలా సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల నియోజకవర్గం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనము ఎస్సీ డిక్లరేషన్ కూడా అక్కడే చేవెళ్లలో నిర్వహించారు. పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా అక్కడికి పిలిచారు. ఎస్సీ డిక్లరేషన్ సభ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడే నిర్వహించింది. సో ఏదేమైనప్పటికీ కూడా అక్కడ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే 2014 కానీ 2018 కానీ 2023 ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి హ్యాట్రిక్ విజయం సాధించారు కాళే యాదయ్య. ఆయన మన జరిగినటువంటి ఎన్నికల తర్వాత మన జరిగినటువంటి 2023 బీఆర్ఎస్ అభ్యర్థిగా అతి తక్కువ మెజార్టీ అంటే రాష్ట్రంలోనే అతి తక్కువ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే కాళే యాదయ్య. 268 ఓట్లతో ఆయన గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మళ్ళా రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా చాలా జరిగింది. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ గుడికి కూడా వెళ్ళారు. ఎవరు కాళే యాదయ్య. సో ఇక ఖచ్చితంగా ఇప్పుడు ఉప ఎన్నిక కాక వస్తే మాత్రం చేవెళ్లలో మాత్రం త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ దాదాపుగా 33,000 పైకు అంటే పైచీలకు పైగా ఓట్లు సాధించింది కేఎస్ రత్నం. అంటే దీన్ని బట్టి చూస్తే ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ సో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే మాత్రము అక్కడ త్రిముఖ పోటీ మాత్రం చాలా
స్పష్టంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి ఒక చూడాలి, ఎందుకంటే కోతవేటు దూరంలో ఉంటుంది చేవెళ్ళ. హైదరాబాద్కి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం, చాలా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం. అక్కడ చాలా వాల్యుబుల్ ఉంటుంది, రేటు కూడా ఎకరం కోట్లలో వాల్యూ ఉంటుంది కాబట్టి. సో ఇక ఇప్పటికే మనకి సబితాంజర్ రెడ్డి కూడా, ఎందుకంటే చేవెళ్ళ చెల్లెమ్మగా పిలుచుకునే సబితాంజర్ రెడ్డి ఆమె సొంత నియోజకవర్గం, అప్పుడు జనరల్ స్థానం, ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి అప్పుడు ఇంకా కూడా ఆమె ప్రభావం అక్కడ ఉంటుంది. ఎందుకంటే మొన్న కూడా చూసాం మనం, అక్కడ బీఆర్ఎస్ కూడా అక్కడ చేవేళ్లలో కూడా రైతు మహాధరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అప్పుడు సబితాంజర్ రెడ్డి కూడా వచ్చింది, పెద్ద ఎత్తున ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మాత్రం అక్కడ ఉప ఎన్నిక వస్తే మాత్రము ఇక ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి వెళ్ళారో తిరిగి మరి వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాబట్టి. సో అభ్యర్థి ఇక ఉప ఎన్నిక వస్తే మాత్రం, ఎందుకంటే మరి 18 తారీఖు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి వేటు పడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు పడితే మాత్రము అభ్యర్థి ఎవరైనా తెలియదు, కానీ కొంత అయితే అక్కడ మనకి వెడ్జెస్ వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది, బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా బీఆర్ఎస్ నుంచే ఆడ యాట్రిక్ విజయాన్ని మన కాళే యాదవ్ గెలిచాడు కాబట్టి, ఆనాడు అభివృద్ధి కోతవేటు, హైదరాబాద్ కోతవేటు దూరంలో చేవెళ్ళ ఉంది కాబట్టి కేసీఆర్ హయాంలోనే ఎక్కువగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు కాబట్టి భూముల రేటు కూడా ఆనాడు బీఆర్ఎస్ హయాంలోనే పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు భూమి రేట్లు తగ్గింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా పడిపోయిందని చెప్పేసి అంటున్నారు కాబట్టి. సో అది ప్రభావం ఎక్కువగా చేవేళ్లపైన ఉంది అని ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది కాబట్టి ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మాత్రం త్రిముఖ పోటీ మాత్రం ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం చేవేళ్ళ కాబట్టి. సో మరోవైపు బీజేపీ కూడా పోటీలో ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మొన్ననే 33,000కు పైగా బీజేపీ ఓట్లు సాధించిందంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే మాత్రం ఈ ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ కొంత వెడ్జ్ అయితే చేవేళ్ళలో కనిపిస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు. సత్యం గారు మీరు చెప్పండి, చేవేళ్ళ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక